దేవరా థియేటర్లలోకి వచ్చేశాడు. తారక్ నట విశ్వరూపం, అనిరుద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయని ఫ్యాన్స్ రచ్చరచ్చ చేస్తున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లైతే అరుపులతో దద్దరిల్లిపోతున్నాయి. వరల్డ్ వైడ్ గా వేల థియేటర్లలో రిలీజ్ కావడంతో తొలి రోజు వసూళ్లు గట్టిగానే రాబోతున్నాయని తెలుస్తుంది. సరే, ఇదంతా పక్కన పెడితే దేవరాకి బడ్జెట్ ఎంత, రెమ్యునరేషన్స్ ఎవరికెంత ఇచ్చారనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. RRR తర్వాత ఎన్టీఆర్ చేసిన సినిమా దేవర. గతంలో తారక్ తో జనతా గ్యారేజ్ తీసిన కొరటాల దీనికి దర్శకుడు. సముద్రం బ్యాక్గ్రాప్ స్టోరీతో ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తీసిన ఈ చిత్రానికి దాదాపు 300 కోట్ల బడ్జెట్ పెట్టారని తెలుస్తుంది. ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్, మిక్కిలలేని సుధాకర్ తో కలిసి సంయుక్తంగా నిర్మించారు. పారితోషికాల విషయానికి వస్తే దేవరాలో ద్విపాత్ర అభినయం చేసిన ఎన్టీఆర్ దాదాపు 60 కోట్లు తీసుకున్నాడని తెలుస్తుంది. హీరోయిన్ గా చేసిన జాన్వి 5 కోట్లు, విలన్ గా చేసిన సైఫ్ అలీ ఖాన్ 10 కోట్లు, ఇతర కీలక పాత్రలు పోషించిన ప్రకాష్ రాజ్ 1.5 కోట్లు, శ్రీకాంత్ 50 లక్షలు, మురళీ శర్మ 40 లక్షలు తీసుకున్నారని టాక్ వినిపిస్తుంది. కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన దర్శకుడు కొరటాల శివ ఏకంగా 30 కోట్ల వరకు అందుకున్నాడని సమాచారం.